వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం శ్రీరామ విజయం గ్రంథ పారాయణ పరంగా 32వ అధ్యాయం ద్వితీయ భాగానికి చేరుకున్నామమ్మా. ప్రథమ భాగ పరంగా మనం శక్తిని ఛేదించడం అనేటువంటి అంశం, అంటే లక్ష్మణుడిని రావణాసురుడు సంహరించడానికి సిద్ధపడటమే కాక లక్ష్మణుడు కూడా నేలకూలాడు అనేటువంటి ఘట్టం గురించి మనం తెలుసుకున్నాం. ప్రాణచలనం అనేది కొంచెం కూడా లేదు అని శ్రీరాముడు సహితం లక్ష్మణుని చూసి ఎంతో బాధపడటం, విభీషణాదులు శ్రీరామచంద్రుని అనునయించి కూర్చోబెట్టటం, ఇటువంటి అంశాలన్నీ మనం చెప్పుకున్నాం. అయితే సుషేణుడు ఈ ద్రోణాచలాన్ని తీసుకురమ్మనటం అనేటువంటి అంశం, తర్వాత హనుమంతుల వారు భరతుడిని సహితం ఆ యొక్క ఎక్కడ అది నంది గ్రామంలో వారిరువురు కూడా కలుసుకోవడం అనేటువంటి అంశాలు ఎన్నిటినో నేడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. హనుమ ద్రోణాచలాన్ని మళ్ళీ తేవడం. ఇక్కడ రఘునందనుడు ధనుర్బాణాలను విసర్జించి సౌమిత్రి చెంత కూర్చుని విపరీతంగా దుఃఖించసాగాడు. ఒక పర్యాయం ఎప్పుడు తెచ్చారు? అప్పుడు రామలక్ష్మణులు ఇరువురు కూడా మూర్ఛిల్లినప్పుడు, జాంబవంతుడు అందరూ కూడా దెబ్బతిని ఉన్నప్పుడు, విభీషణుడు హనుమంతుడు యుద్ధరంగంలో తిరుగుతూ ఉన్నప్పుడు రాత్రిపూట ఇప్పుడు జాంబవంతుడు సూచించిన మేర ఒక పర్యాయం తెచ్చినట్టున్నారు కదా ద్రోణాచలం. అందుకనే హనుమ ద్రోణాచలాన్ని మళ్ళీ తేవడం అని చెప్పారు అంశం. ఇక్కడ రఘునందనుడు ధనుర్బాణాలను విసర్జించి సౌమిత్రి చెంత కూర్చుని విపరీతంగా దుఃఖించసాగాడు. అప్పుడు వైద్య నిపుణుడైన సుషేణుడు సౌమిత్రిలోని కవళికలను బట్టి సూర్యుడు ఉదయిస్తే ప్రాణం పోతుంది అని చెప్పాడు. ద్రోణాచలం నుండి ఎవరైనా సంజీవనిని తీసుకుని వస్తే వెంటనే సౌమిత్రి మామూలు మనిషి అవుతాడు. 4 కోట్ల యోజనాల దూరం వెళ్ళి రాత్రి లోపల పర్వతాన్ని తీసుకురావాలి అని చెప్పగా రఘునందనుడు వానరుల వంక చూచాడు. కంటిన్యూస్గా ఆడియోస్ కదమ్మా, కొంచెం గొంతు జీరో వస్తుంది, ఏమనుకోకండి. కార్యాన్ని సాధించలేమని వానరులంతా తలలు దించుకున్నారు. ఇది చూచి కళ్ళ నుండి నీరు కారిపోతూ ఉండగా రఘునందనుడు స్తబ్దుడైనాడు. పరమదారుణమైన పరిస్థితిని గమనించి మృత్యువు చెలికాడైన సీతాశోకహరుణుడైన ఆంజనేయుడు రామునికి సాష్టాంగ నమస్కారం చేసి, ముల్లోకాధిపుడవైన రామచంద్ర, మీరు దుఃఖించవలదు.
మూడవ ప్రహారం లోపల నేను ద్రోణాచలాన్ని తీసుకుని వస్తాను అని పలికాడు. ఆ మాటలకు శ్రీరాముడు ఆనందభరితుడై, సౌమిత్రి సంపూర్ణంగా నీ భిక్షపై ఆధారపడి ఉన్నాడు. అతడికి ప్రాణదానం చేసి స్నేహభావంతో చేయూతనీయవలసింది అని అన్నాడు. ఆ మాటలు విని యశస్వి అయోధ్యానాథునికి జయము జయము అంటూ మారుతి ఉత్తర దిశగా ఆకాశానికి ఎగిరాడు. మనస్సులో శ్రీరాముని స్మరించి ప్రాణమిత్రుని ఎంట ప్రియమైన వస్తువు దాచుకున్నట్లు శ్రీరామచరణాలను తన అంతరంగంలో భద్రపరిచాడు. సాగరంలో లవణంలా, ఆకాశంలో లీనమైన గాలిలా రామపాదాలపై మనస్సు లగ్నం చేసి వాయునందనుడు ఎగిరిపోయాడు. గరుడు క్షీరాబ్ధి దాటినట్లు హనుమంతుడు గాలి కంటే వేగంగా సాగిపోయాడు. తలపై తోకనుంచుకుని రామనామాన్ని పదే పదే స్మరిస్తూ ఇంకా ఇంకా పైకి ఎగిరాడు. ఒక్క ఘడియ కాలం లోపల సప్తద్వీపాలు దాటి ద్రోణాచలం దాపునున్న మందరాచలాన్ని చూచాడు. దాని కాంతి చంద్రునితో సమానంగా కైలాసగిరి వలె శ్వేతవర్ణం కలిగి కర్పూరం వలె సంపూర్ణంగా శీతలత్వాన్ని కలిగి ఉన్నది. పాల సముద్రాన్ని మథించినప్పుడు వెలుకు వచ్చిన నవనీత గోళంలా నిర్దోషికి కీర్తి తానంతట తానే వచ్చినట్లు భూమిలో నుండి క్రొత్తగా తెల్ల కలువ వికసించినట్లు ఆ పర్వతం విరాజిల్లుతున్నది. తదుపరి అంశం కాలనేమి వృత్తాంతం. దానికి 1 యోజన దూరంలో కాలనేమి బ్రాహ్మణ వేషం ధరించి రాక్షసులను శిష్యులుగా చేసి ఆశ్రమాన్ని సృష్టించినాడు. అక్కడ ఫలాలతో నిండిన వృక్షాలు, నిర్మలమైన నీటితో నిండిన సరోవరం, విశాలమైన యజ్ఞశాల, హోమకుండం, యజ్ఞవేదిక అన్నీ యథావిధిగా ఉన్నాయి. ఎన్నో యజ్ఞపాత్రలు హోమకుండం చుట్టూ విరాజిల్లుతున్నాయి. సమిధలు, దర్భలు అన్నీ సిద్ధంగా ఉంచబడినాయి. అన్నసత్రాలను ముట్టుబెట్టే నిశాచరుడైన కాలనేమి అన్నసత్రాలను మట్టుబెట్టే నిశాచరుడైన కాలనేమి కొంగజపం చేస్తూ మారుతి రాకకై ఎదురు చూడసాగాడు. గన్నేరు కాయ మెరుపు వలె, దాంభికుని శుష్క జ్ఞానం వలె, కాంస్య విగ్రహాలను ముందుంచుకుని విక్రయించే వాని వలె కూర్చున్నాడు. ఇంతలో వాయుసుతుడు దప్పికతో అటు ఇటు చూడగా ఆ కపటి పరుగున వచ్చి మారుతికి నమస్కరించి, మహాపురుషులైన మీ దర్శనంచే నా జన్మ ధన్యమైంది స్వామి. దయచేసి మీరు ఈ రోజు మా ఆతిథ్యం స్వీకరించండి. దుర్లభమైన మీ దర్శనం నాకు ఈ రోజు కలిగింది. మీరు ఎల్లప్పుడూ ఇక్కడే ఉండండి, లేదా కనీసం ఒక్క రోజైనా మాతో గడపండి అని వేడుకొనగా హనుమంతుడు ఎంతో సంతోషించాడు. హనుమంతుడు ప్రసన్నంగా, ముందు కార్యం చాలా ముఖ్యమైనది. నాకు చల్లని నీళ్లు ఇచ్చినట్లయితే సకలోపచారాలు చేసినట్లే. కాలనేమి ఎంతో వేడుకున్నాడు, కాని మారుతి అంగీకరించలేదు. దాంతో వికల మనస్కుడై శిష్యులతో, ఈ వానరానికి నీళ్లు ఇయ్యండి అన్నాడు. జీవితంలో మరలా వేరెవరిని అడిగే అవకాశం లేకుండా మారుతికి విఘ్నదేవత ఉన్న సరస్సును చూపారు. ఆ విఘ్నదేవత పరమ దారుణమైనది. దాని దేహము పర్వత సమానమైనది. నీళ్లు త్రాగడానికి వచ్చిన జీవాలను ఎన్నింటినో అది భక్షించింది. ఆ కొలనులో నీళ్లు తాగడానికి మారుతి కూర్చొనగా ఆ జలదేవత మారుతి కాలు పట్టుకుంది. హనుమంతుడు దాని మెడ పట్టుకుని బయటకు లాగి గుండెలపై ఒక్క తన్ను తన్నగా అది వెంటనే మరణించింది. దాని శరీరంలో నుండి ఒక దివ్యాంగన వెలువడి మారుతి పాదాలపై పడి జరిగిన వృత్తాంతమంతా నివేదించింది. నేను స్వర్గంలో దేవాంగనను. అందగత్తెనన్న అహంకారంతో ఎవ్వరినీ లెక్క పెట్టలేదు. ఒక తపస్విని చూచి నేను అపహాస్యం చేసినందులకు, పాపీ, నీవు విఘ్నదేవతవై పడి ఉండు అని శాపమిచ్చారు. నేను శాపాన్ని ఉపసంహరించమని ప్రార్థించగా వారు, ద్రోణాచలాన్ని తీసుకుపోవడానికి రాత్రికి రాత్రి మారుతి వస్తాడు. ఆయన తప్పక నిన్ను ఉద్ధరిస్తాడు. ఆ మాట ఈ రోజు నిజమైంది అని తన కథ చెప్పి, మారుతితో ఆ దేవాంగన, కాలనేమి కపటరాక్షసుడు, మునీశ్వరుడు కాడు.
నిన్ను సంహరించడానికి రావణుడు అతనిని ప్రేరేపించాడు అని చెప్పి స్వర్గపథంలోనికి ఎగిరిపోయింది. హనుమంతుడు కాలనేమిని చూచి ఈ దురాత్ముని తప్పక శిక్షించవలసిందే అనుకుంటూ ఉండగా, కాలనేమి మా వంటి మంచి బ్రాహ్మణునికి గురుదక్షిణ ఏమి ఇయ్యగలరు అని అడగగా, మారుతి కాలనేమి గుండెలపై ఒక్క పోటు పొడిచాడు. దాంతో 5 యోజనాల శరీరం గల రాక్షసుడు ఎదురు నిలిచాడు. హనుమాసురునితో, ఇక ఆలస్యమెందుకు, త్వరగా చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ వాడి కాళ్ళు పట్టుకుని నేలకేసి కొట్టగా, కాలనేమి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అది చూచి మిగతా శిష్యులు లంకకు పారిపోయారు. కాలనేమిని నేలకేసి బాదిన శబ్దం విని 14,000 గంధర్వులు పరుగున మారుతిపైకి దండెత్తినారు. కాకులన్నీ కలిసి సూర్యుని, మూర్ఖులంతా కలిసి వాచస్పతిని పట్టుకోవాలనుకున్నట్లు హనుమంతుని పైకి దండెత్తారు. క్షణంలో హనుమంతుడు వారినందరినీ గిరగిరా తిప్పి నేలకేసి బాధగా అందరూ మరణించారు. మనస్సులో సౌమిత్రుని గూర్చి చింతిస్తూ హనుమంతుడు అక్కడి నుండి వెంటనే ఎగిరి త్వరితగతిని ద్రోణాద్రి చెంత చేరాడు. ద్రోణాద్రి అపరంజి వలె ఆకాశంలో మెరుపు వలె మెరిసిపోతున్నది. హనుమంతుని చూడగానే ద్రోణాద్రి భయ విహ్వలుడై, ఈయన నన్ను తీసుకుపోవడానికి మరలా వచ్చాడు. ఎక్కడి రాముడో ఎక్కడి రావణుడో ఓసారి వచ్చి తీసుకెళ్ళాడు. ఆయుష్ తీరగానే వచ్చే మృత్యువులా తిరిగి ఎదుట వచ్చి నిలబడ్డాడు. వివేకంతో ఆలోచించి పనిచేస్తే ఎన్నో విఘ్నాలు తొలగిపోతాయి. ఆ ఓషధి వల్ల క్షణం క్షణం ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయి అని మనస్సులో తలపోశాడు. హనుమంతుడు పర్వతం ఎదురుగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి పెద్దగా గొంతెత్తి, లక్ష్మణుని శక్తి ఛేదించింది. అందరూ దుఃఖంలో ఉన్నారు. త్రిలోక పాలకుడైన శ్రీరామునికి నీవు మేలు చేయవలసింది. మృత సంజీవని ఔషధాన్ని నాకు సమర్పించు, లేదా నీవు అక్కడి దాకా నన్ను అనుసరించు. దాని వలన అయోధ్యాధీశుడు సంతృప్తుడవుతాడు. నీ కీర్తి ముల్లోకాలలో పెరుగుతుంది. మాటల్లో పడితే సమయం దాటిపోతుంది, త్వరగా కాని అన్నాడు. సమాధానంగా ద్రోణాద్రి, మర్కట, పామరుడా, చీటికి మాటికి ఎందుకొస్తావు? నీకు ఔషధం ఇచ్చేది లేదు, నేనక్కడికి వచ్చేది లేదు అని ఇసడించుకుంది. బదులుగా హనుమ, ఒరే ద్రోణాద్రి, నిర్దయ, ఖలుడా, మహామలినుడా, ఒరే బుద్ధిహీన, నిన్ను క్షణంలో పెళ్లగించి లంకకు తీసుకువెళ్తాను అంటూ తోకను చాచి పర్వతం చుట్టూ 3 సార్లు తిప్పి పైకి లేపి అరచేతిలో పట్టుకొని హనుమ ఆకాశానికి ఎగిరిసాగిపోయాడు. చంద్రుడు చూచి, ఏమి ఈ అద్భుతం, హనుమ పర్వతం గైకొని ఆకాశ మార్గంలో ఎలా పయనిస్తున్నాడా అని ఆశ్చర్యచకితుడయ్యాడు. తదుపరి అంశం భరత హనుమ సమాగమం. అక్కడ నందిగ్రామంలో భరతునికి ఒక దుస్వప్నం వచ్చింది. ఒక నల్లటివాడు వచ్చి తన కుడి చేయిని మృంగేశాడు. కలవరపడి లేచాడు భరతుడు. విపరీతమైన ఆ స్వప్న వార్త విని వశిష్ఠుడు, సీతా సౌమిత్రి సహితంగా రఘునందనుడు క్షేమంగా ఉండుగాక, ఇది దుష్ట స్వప్నం, శాంతియాగం చేయవలసింది అన్నారు. వెంటనే హోమద్రవ్యాలు తెప్పించి కైకేయి నందనుడు యాగం చేస్తూ ఆహుతులు సమర్పిస్తూ ఉండగా పెద్ద అగ్నిపర్వతం నేలపై పడుతుందా అన్నట్లుగా ఆకాశ మార్గంలో పోతున్న హనుమంతుని చూచాడు. వశిష్ఠుడు భయభ్రాంతుడు కాగా, అకస్మాత్తుగా వచ్చిన ఈ అరిష్టాన్ని తూట్లు పొడిచి ఒక మూల పడేస్తాను, మీరు శాంతచిత్తులై ఉండవలసింది అని ధైర్యవచనాలు పలికాడు. భరతుడు త్వరగా పూర్ణాహుతి చేసి యాగం ముగించి వింటిని గైకొని రామనామ బీజాంకితమైన వాడి బాణాన్ని ఆకరుణాంతం సారించి విడిచాడు. మెరుపులాగా ఆ బాణం ఆకాశ మార్గాన చెరించి పర్వతంతో సహా హనుమంతుని చేతిని మింగేసింది. మారుతి రామనామ స్మరణ చేస్తూ మదగజంపై పర్వతం పడినట్లు పెద్దగా కేక వేసి నేలపై పడినాడు. సాయిరాం. రామనామ స్మరణ విని భరతుడు పరుగు పరుగున వచ్చి చూడగా మహాపర్వతం చేబూనిన అద్భుతమైన వానరం నేలపై పడి ఉంది. భరతుడు ప్రేమతో, మిత్రమా,
నీవు ఎవరు? రామనామ జపం చేస్తున్న నిన్ను చూడగానే నాకు స్నేహభావం కలిగింది అని అడిగాడు. వాయునందనుడు హాహాకారాలు చేస్తూ, లక్ష్మణుడు ఎలా మృత్యుముఖంలోంచి బయటపడగలడు? సూర్యోదయమైతే రఘునందనుడు కూడా ప్రాణత్యాగం చేస్తాడు అని ఆక్రోశించాడు. భరతుడు నేలపై కూర్చుని, ప్రాణసఖ, నాకు యథార్థాన్ని విన్నవించు, ఏదో విపరీతం జరిగినట్లుంది అని అడిగాడు. హనుమంతుడు నీవెవరని ప్రశ్నించగా, భరతుడు నేను రాముని దాసుడను అని బదులు పలికాడు. నీవు రావణుని కంటే ఎంతో అనర్థంగా వించావు అంటూ జరిగినదంతా చెప్పి దశముఖుడు శక్ జరిగినదంతా చెప్పి దశముఖుడు శక్తి ప్రయోగించినందువలన లక్ష్మణుడు నేలకూలాడు. అతడిని జీవింపచేయడానికి నేను ఈ ద్రోణాచలాన్ని తీసుకుని పోతున్నాను. నీకు తెలియక ఆ కార్యానికి విఘ్నం కలిగించావు. సూర్యుడు ఉదయించే లోపల ఈ పర్వతాన్ని ఎవరు తీసుకుపోతారు? సమర్థుడు కృపాళువు అయిన రఘురాముడు ఎదురుచూచి ఎంతో అలసిపోయి ఉంటాడు అని చెప్పగా, భరతుడు 4 కోట్ల యోజనాల దూరం నుండి ఈ పర్వతాన్ని తీసుకువచ్చిన నీవు ఈశ్వరుడవు తప్ప వేరు కాదనిపిస్తున్నది. సూర్యోదయం లోపల పర్వతాన్ని తీసుకొని లంకకు వెళ్ళలేకపోతే అంతకంటే అనర్థం ఏమైనా ఉంటుందా? కపీశ్వర, నేనే రాముని దాసుడనైతే నిన్ను పర్వతంతో సహా ఒక్క నిమిషంలో లంకలో దింపుతాను. ఈ పని చేయలేకపోతే సూర్యవంశంలో జన్మించడం వ్యర్థం. నా తల్లి పడిన శ్రమ అంతా వృథా. వైకుంఠంలో నుండి నా తండ్రి దశరథుడు అపహాస్యం చేస్తాడు. హనుమంత, నీవు పర్వతంతో సహా బాణాగ్రాన కూర్చోవలసింది. వింటిని సారించి నిన్ను త్రికూటాచలానికి పంపుతాను అని దృఢంగా అన్నాడు. భరతుని మాటలకు హనుమంతుడు అచ్చెరువొంది, నీవు నిజంగా రాముని సహోదరుడవే, మీ ధైర్య సాహసాలు వర్ణింపనలవి కావు అంటూ భరతుని పాదాలకు నమస్కరించి, మీ వంశం ధన్యమైంది. ముల్లోకాలలో మీ కీర్తి నిండిపోయింది. మహారాజు సాక్షిగా నేను నిజం చెప్తున్నాను. నేను రాముని దాసుడనైన హనుమంతుడను. నా బల పరాక్రమాలు రఘురామునికి తెలుసు. ఈ బ్రహ్మాండాన్ని బంతిలా విసిరేయగలను. మీరు రామనామాంకిత బాణం ప్రయోగించినందువలన దానిని గౌరవించాను. సూర్యుడు పశ్చిమాన ఉదయించుగాక, మేరుమందరాలు వాటి గతి తప్పుగాక. కాని రామదాసుడనైన నా సామర్థ్యమెన్నటికీ మొక్కబోదు. సూర్యుడుదయించే సమయం ఆసన్నమైనది. త్వరగా నాకు అనుమతి ప్రసాదించవలసింది అని పలుకగా, భరతుడు నీకు సర్వదా జయము కలుగుగాక. రఘుపతికి నా సాష్టాంగ నమస్కారములు తెలిపి సీత సౌమిత్రితో సహా త్వరగా అయోధ్యకు రమ్మని విన్నవించవలసింది అన్నాడు. అవశ్యం అంటూ హనుమ అరచేతిలో పర్వతాన్ని తీసుకుని జయ జయ యశస్వి సీతాపతి అంటూ ఎగిరిపోయాడు. పూర్వం అమృత భాండాన్ని తీసుకెళ్లిన గరుడునిలా ఎగిరిపోతున్న మారుతిని దేవతలంతా విమానాలలో నుండి తిలకించసాగారు. ఇక్కడ జానకీ రమణుడు వానరులందరూ మారుతి ఇంకా ఎందుకు రాలేదు, చాలా ఆలస్యమైంది అని చింతించసాగారు. ఇంతలో వానరులు దూరంగా ఆదిత్యునిలా మెరిసిపోతున్న పర్వతాన్ని చూచి రఘుపతితో, స్వామి, సూర్యుడుదయించాడు అని తెలియచేశారు. ఆ మాట వినగానే సీతాకాంతుడు మిక్కిలి కోపించి, నిజంగా అతను కులఘాతకుడే, ఉత్తరాన్నుండి ఉదయించాడు. ఇంకా 6 ఘడియల రాత్రి మిగిలి ఉండగా ఈ రోజు తూర్పు దిక్కును వదిలి ఎందుకు త్వరపడి ఉత్తర దిక్కున ఉదయించాడు అని వెంటనే ధనస్సు ఎక్కుపెట్టి రాహుముఖ బాణాన్ని గైకొని లోక ఆయుష్య చౌరుడైన సూర్యుడు రాక్షసులతో కలిశాడు అంటూ ఉండగా, సుషేణుడు ఉదయించింది సూర్యుడు కాదు, హనుమంతుడు వస్తున్నాడు అని పలుకగా సీతాపతి ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ధైర్య సాహసాలు గల అంజనాతనయుడు అవలీలగా పండును తెచ్చినట్టు ఆ పర్వతాన్ని గైకొని రామదర్శనానికి వచ్చాడు. దట్టమైన అంధకారంలో రావణుడు ప్రాణాలతో పారిపోతూ ఉండగా అనంతమైన దివిటీలతో హనుమంతుడు వెతకడానికి వచ్చాడా అన్నట్లు, అమృత భాండాన్నే తెచ్చాడా అన్నట్లు, కీర్తిధ్వజాన్ని స్థాపించాడా అన్నట్లు సౌమిత్రి ప్రాణాలు తిరిగి వెనక్కు రప్పించడానికి యతించినాడు హనుమంతుడు.
ఇంతలో సుగ్రీవాది వానరులు పరుగున పర్వతాన్ని దింపటానికి ఎదురు వెళ్లారు. పర్వతాన్ని నేలపైకి దించి హనుమ తన స్వామి రఘునాథునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. రఘురాముడు ఆసనం నుండి పైకి లేచి హనుమంతుని లేవనెత్తి హృదయానికి హత్తుకొని తన కన్నీటితో హనుమంతునికి అభిషేకం చేశాడు. తన స్వహస్తాలతో హనుమ ముఖాన్ని ఆప్యాయంగా నిమిరాడు. ఇంతలో సుషేణుడు పర్వతానికి నమస్కరించి మంత్రించిన అక్షతలను ఔషధంపై వేసి 4 తీగలు గైకొని వేగంగా 4 పాత్రల నిండుగా రసం పిండి లక్ష్మణుని చెంతకు పరుగున వెళ్ళాడు. ఆ సంజీవని రసాన్ని సహం నోట్లో పోసి మిగతా సహం గాయాలకు చక్కగా రాచాడు. దాంతో గాయాలు మటుమాయమయ్యి సంపూర్ణ కాంతితో లక్ష్మణుడు దివ్యదేహుడైనాడు. నిద్రలో నుండి లేచినట్లు అకస్మాత్తుగా లేచి సౌమిత్రి నిలబడి ఆకర్ణాంతం సారించిన బాణంలా పరిగెత్తి రాముడెక్కడా? ఆహా! నేను రాముడికి నమస్కారం చేయటానికి అడిగాడనుకున్నా. ఎక్కడ లేచి సౌమిత్రి నిలబడి ఆకర్ణాంతం సారించిన బాణంలా పరిగెత్తి రావణుడెక్కడా? నా బాణంతో చూర్ణం చేస్తాను అంటూ ఉండగా రఘురాముడు వారించి లక్ష్మణుని ఆలింగనం చేసుకున్నాడు. అందరూ జయ జయధ్వానాలు చేశారు. దేవతలు పూల వర్షం కురిపించారు. సుషేణుడు మిగతా వానరులను కూడా సజీవులను చేశాడు. సగరుని ఉద్ధరించడానికి గంగను భగీరథుడు భూమిపైకి తెచ్చినప్పుడు అసంఖ్యాకమైన జీవరాశులు ఉద్ధరించబడ్డట్టు చక్రవాకం కొరకు సూర్యుడు పరుగులిడగా సర్వత్రా వెలుగు నిండినట్లు చకోరం కోసం చంద్రుడు ఉదయించగా ఓషధులన్నీ రసభరితమైనట్లు జాతకం కొరకు మేఘం వర్షించగా సర్వ జగత్తు ఆనందించినట్లు పెళ్లి కొడుకు పంక్తిలో పెళ్లివారంతా సంతృప్తి పొందినట్లు సౌమిత్రి కోసం తెచ్చిన సంజీవని చనిపోయిన మిగతా వానరులకంతా ఉపయోగపడింది. మారుతి ధైర్య సాహసాలను ఏకధాటిగా రాముడు వర్ణించగా ఇంద్రాది దేవతలు విమానాలలో నుండి మారుతి కీర్తిని గానం చేశారు. పర్వతాన్ని తీసుకుని మారుతి తిరిగి వెళ్ళాడు. సౌమిత్రి సజీవుడైనాడని రావణాసురునికి తెలిసింది. 9 రాక్షసులను ఎంపిక చేసి వారితో రావణుడు ఆ మారుతిని అడ్డగించి ద్రోణాచలాన్ని బలవంతంగా తీసుకురండి అని చెప్పి పంపించాడు. ఆ రాక్షసులు మారుతిని వెంబడించి వానరా, పర్వతాన్ని విడిచిపెట్టు అని కేక వేశారు. మారుతి పర్వతాన్ని ఒక చేత్తో పట్టుకుని కాళ్లతో బాది 9 చంపి ద్రోణాచలాన్ని స్వస్థానంలో ఉంచి తిరిగి త్రికూట పర్వతం చేరగా అప్పుడు సూర్యోదయం అయింది. సూర్యకులభూషణుని చరణకమలములకు నమస్కరించి చేతులు జోడించి హనుమ నిలబడినాడు. గ్రామంలో జరిగిన విషయమంతా రఘుపతికి నివేదించాడు. భరతుడు బాణం వేసి నన్ను ద్రోణాచలంతో సహా పడద్రోశాడు. నేను ఒక్క క్షణం చికాకు పడగా పరమ ప్రతాపవంతుడైన భరతుడు నాతో సహా పర్వతాన్ని బాణాగ్రంలో స్థాపన చేసి క్షణంలో త్రికూటాచలానికి చేర్చడానికి సిద్ధపడినాడు అని విన్నవించగా వానరులంతా ఆశ్చర్యచకితులయ్యారు. అందరూ ప్రేమగా రావణుని వధానంతరం భరతుని కలుసుకోవడానికి కుతూహలపడినారు. హనుమ రామపాదాలకు నమస్కరించి స్వామి, భరతుని భక్తి అపారం. అతడు ప్రేమమూర్తి, వైరాగ్య ఖని, అద్భుత జ్ఞాని. చకోరం చంద్రునికై ఎదురు చూసినట్లు మీ రాకకై ఎదురు చూస్తున్నాడు. వనంలోకి వెళ్లిన ఆవు కోసం దూడ ఎదురు చూసినట్లు చాతకం గొంతెత్తి వర్షపు చినుకుకై వేచియున్నట్లు సకల భోగభాగ్యాలను త్యజించి అహోరాత్రాలు మీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు అని మారుతి తెలుపగా ఆంతర్యంలో ఆత్మారాముడు సంతోషించాడు. రామ విజయ గ్రంథం సుందరమైనది. అది ఉదారమైన కల్పతరువు వంటిది. దృష్టాంతాలనే పండ్లతో నిండుగా విరాజిల్లుతుంది. శ్రీధర వరద, ఆదిపురుష, శ్రీమద్భీమాతట విలాస, బ్రహ్మానంద, పండరీస, నిన్ను సదా భజిస్తాను. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడినది.
సదా చతురులైన శ్రోతలు ఆలకిస్తారు. శ్రీరామచంద్రార్పణమస్తు. 32వ అధ్యాయం మధురం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శ్రీమాత్రే నమః.